హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇదంతా కందికాయ. సో సీజన్ అయితే వచ్చింది కదా, కందికాయ మొత్తం కోసేసినాం. ఇప్పుడు బిల్డింగ్ పైనే ఎండబెట్టేసినాం. సో ఈ కందికాయని మొత్తం ఫస్ట్ ఇట్లా కోసుకొస్తారు. కోసుకొచ్చిన తర్వాత ఇట్లా మొత్తం కందికాయని అయితే ఫస్ట్ కొట్టి, సో కందికాయ మొత్తం ఇట్లా అవుతుంది. సో దీన్నంతా చెత్త ఏది లేకుండా మొత్తం ఎండబెట్టాలి. మళ్ళీ కొట్టిన తర్వాత కూడా ఒక 1 వీక్ అంతా ఎండితే సరిపోతుంది. సో దీని తర్వాత మళ్ళీ దీన్ని మొత్తం మళ్ళీ బాగా కొట్టితే కందికాయలు అనేటివి వస్తాయి, కందులు వెళ్తాయి. అప్పుడు కందులు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కందుల్ని ఎండబెట్టాల్సి ఉంటుంది. సో ఇట్లా మొత్తం కొమ్మలకున్న కాయ మొత్తం వచ్చేటట్టు బాగా గట్టిగానే కొడతారు. ఎండిన తర్వాత ఈజీగానే వస్తుంది. సో దీని తర్వాత ఈ కాయ మొత్తం మళ్ళీ కందికాయ మొత్తం ఎండబెట్టి దాని తర్వాతనే కందులు అనేవి వస్తాయి. సో నేనైతే మీకు కందుల్ని చూపిస్తా. ఇంకా అవి పూర్తిగా ఎండలేదు. అవి ఒక 1 వీక్ 10 days పట్టుద్ది. వాటిని చూపిస్తా ఇప్పుడు. సో ఇవే కందులు. ఇప్పటి వరకు అయితే ఇన్ని కందులు అయితే ఎండబోసినాం. మిగతా కాయ మొత్తం ఉన్నది అట్లనే. దీన్ని మొత్తం కంప్లీట్ చేయాలి. ఇంకొక 1 వీక్ పట్టుద్ది. సో ఇవే కందులు. వీటిని కూడా ఇప్పుడే అమ్మడం, పప్పు చేయడం కుదరదు. ఎందుకంటే ఇవి మినిమం ఒక 10-20 days ఎండితేనే పప్పు బాగుంటుంది. అండ్ మళ్ళీ 1 year మొత్తం వీటిని స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. లేదంటే తొందరగా పచ్చిగా లోపల పచ్చిదనం ఉన్నప్పుడే పప్పు చేస్తే అది పూర్తిగా పురుగు పడుతుంది. 1 year దాకా స్టోర్ అయితే ఉండదు. సో వీటిని అయితే ఇంకా 1 week 20 days దాకా అయితే ఎండబెట్టాలి. దాని తర్వాతనే పప్పు చేస్తాం. ఇప్పుడైతే ఎండలు తక్కువ ఉన్నాయి కాబట్టి త్వరగా ఎండట్లేదు. లేదంటే 1 week అయితే సరిపోయేది. సో ఇదంతా మేము మా బిల్డింగ్ పైనే స్టోర్ చేసినాం. కింద అయితే ఎక్కువ కందులు వేస్ట్ అవుతాయని. సో ఇట్లా. సో ఆ కందులే కాకుండా ఈ కంది పొరక కూడా మనం ఈ చలికాలం మంట కాగడానికి అండ్ నీళ్ళు కాగబెట్టుకోవడానికి కూడా ఈ కట్టె హెల్ప్ అవుతుంది. మంచిగా కాలుతుంది ఈ కంది కట్టె కూడా. సో అన్నీ యూజ్ చేస్తాం.